అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శ్రీరేఖ టాక్స్. నేను యూట్యూబ్ వీడియోస్ ఎడిట్ చేసుకునే వర్క్ అంతా పెండింగ్ పడిపోయింది. ఇంకా వంట చేయాలి ఎలాగా అని చెప్పి ఆలోచిస్తుంటే మా హస్బెండ్ అన్నారు, నువ్వు వర్క్ చేసుకో, నేను చేస్తాను కర్రీ అన్నారు. మునక్కాయల కర్రీ చేశారనమాట. చాలా బాగా చేశారు. చాలా బాగుంటుంది కూడా. ఈ కాంబినేషన్లో చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీ కూడానండి. కడాయి వేడెక్కిన తర్వాత 2-3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని సన్నగా తరిగి పెట్టిన ఉల్లి తరుగు వేసేసుకొని కొంచెం ఉప్పు, పసుపు, జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లి పేస్ట్, తరిగి పెట్టుకున్న ఒక పచ్చిమిరకాయ, కొంచెం కరివేపాకు వేసుకుని 1 నిమిషం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టేసి 3-4 నిమిషాల పాటు ఉల్లిపాయ మగ్గనివ్వాలి. ఉల్లిపాయ మగ్గిపోయిన తర్వాత మునక్కాడ ముక్కలు వేసేసుకొని ఒకసారి కలిపేసి 2 నిమిషాల పాటు పచ్చివాసన పోయే వరకు కలిపేసుకొని మూత పెట్టి మగ్గనివ్వాలి. ఒక చిన్న గ్లాసు చిక్కటి పాలు వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసేసుకొని కొన్ని వాటర్ వేసి కలిపేసుకొని మూత పెట్టేసి 5-6 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. అంతేనండి. మునక్కాడ ఉడికిపోయినాక కర్రీ కన్సిస్టెన్సీ దగ్గరకు అయ్యే వరకు చూసుకొని కొత్తిమీర వేసుకొని ఉప్పు కారాలు సెట్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమేనండి. చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.